వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం పుష్ప 2 యొక్క కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఈరోజు పుష్ప 2 బుకింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మనకు కొంతమంది కామెంట్ చేస్తున్నారు బుక్ మై షోకి బొక్క పెట్టారని చెప్పేసి. సో అది ఎంతవరకు వాస్తవం ఒకసారి మనం క్లారిటీగా చూద్దాం. ఎందుకంటే మనం లైవ్లో ఏది చూడకుండా మనం మాట్లాడకూడదు. ఒకసారి నేను మీ అందరి ముందే బుక్ మై షో ఓపెన్ చేసి అసలు టికెట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, పైగా ఈరోజు సాటర్డే, రేపు సండే. సో చాలామంది కూడా సినిమా ప్రేమికులు చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ గారు ఒక రికార్డ్ని అయితే కొల్లగొట్టేశారు. 294 crores మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. అసలు కని విని ఎరగని ఒక రికార్డ్ని అయితే ఆయన అక్కడ పెట్టి కూర్చున్నారు. దాన్ని కొట్టాలంటే మినిమం ఒక 3-4-5 years పడుతుంది ఏ పెద్ద స్టార్కైనా సరే. అండ్ ఇంకొకటి, నార్త్లో అక్కడున్న యాక్టర్స్ అందరిని కూడా, బాలీవుడ్కి సంబంధించిన యాక్టర్స్ అందరిని కూడా పక్కన కూర్చోబెట్టేశాడంటూ కూడా చెప్తున్నారు. స్వయంగా వాళ్ళే నార్త్ ఆడియన్సే కొన్ని వీడియోస్ బయటికి రిలీజ్ చేస్తున్నారు. సో ఒకసారి మన తెలంగాణలో బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఓపెన్ చేస్తున్నానండి బుక్ మై షో యాప్. ఏంటి అసలు పుష్పనే కనిపించట్లేదు. ఓకే, మనం సెర్చ్ చేద్దాం. పుష్ప ది రూల్ పార్ట్ 2. ఓ, బుక్ మై షో 8.5 ఇచ్చిందండి రేటింగ్. 10కి 8.5 ఇచ్చింది. ఇప్పటి వరకు బుక్ మై షోలో 84.44K టికెట్స్ బుక్ అయినాయి లాస్ట్ 1 అవర్లో. ఓవరాల్గా కాదు, లాస్ట్ 1 అవర్లో ఒక 84,000 వరకు కూడా టికెట్స్ అయితే బుకింగ్ అయినాయి. మరి ఒకసారి ఇక్కడ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ తెలుస్తుంది. 2D చాలామంది ఎక్కువగా 2Dలోనే చూస్తారు కాబట్టి 2D చూస్తున్నా. సో బుకింగ్స్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు. సో నేను ఆల్రెడీ చెప్తున్నా, బ్లాక్ కలర్లో ఉంటే కనుక అక్కడ టైమింగ్ బుకింగ్స్ లేవన్నట్టు, అంటే హౌస్ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకా ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇంకా చాలా సీట్స్ ఖాళీగా అయితే ఉన్నాయి. గ్రీన్ ఉంటే ఆటోమేటిక్గా అందరికీ తెలిసిందే టికెట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నట్టు. సో ఇది పీవీఆర్ ఓరియన్ మాల్ దగ్గర. సో ఇక్కడ బుకింగ్స్ అసలు ఏం లేవు, మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇంకా థియేటర్ చూద్దాం. ఒకసారి సూపర్ కాంప్లెక్స్ ఫారం మాల్ చూద్దాం. ఇది కూడా ఖాళీ ఉంది మొత్తం. ఒకసారి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారేమో. ఒకసారి మీరు మీ బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి మీరు చెక్ చేయండి, తర్వాత మాకు కామెంట్ పెట్టండి, ఓకేనా? ఊరికనైతే మమ్మల్ని మాత్రం తిట్టద్దు. మొత్తం ఖాళీగా ఉండండి. అసలు సెకండ్ షో రేపు సండే, ఈరోజు సాటర్డే, ఈరోజు నైట్ వెళ్ళి అందరూ సెకండ్ షో వాచ్ చేయాలి, కానీ ఎవరు కూడా వెళ్ళట్లే. మొత్తం ఖాళీగా ఉన్నాయి. సో ఓవరాల్గా పుష్ప 2 ఈరోజు టికెట్స్ అన్నీ కూడా చాలా డల్ ఉన్నాయి, మొత్తం ఖాళీగా ఉన్నాయండి. ఇంకా చాలా చూపించాలి కానీ సెకండ్ షో ఖాళీ ఉండడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లే. ఓకే, ఎనీవే, కానీ రికార్డ్స్ అయితే బయట కొట్టేసింది. అందులో ఎటువంటి సందేశం అయితే లేదు, రికార్డ్ని అయితే కొల్లగొట్టేసింది. సో గైస్, చూసారు కదా పుష్ప 2 బుకింగ్స్ ఈరోజు అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు. నేను అబద్ధం అని చెప్పుకుంటే ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మమ్మల్ని కామెంట్స్ రూపంలో తిట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఎందుకు ఇలా బుకింగ్స్ అవ్వట్లేదంటే దీనికి ప్రధానమైన కారణం, అంటే సంధ్య థియేటర్ దగ్గర ఒకరు చనిపోయారు, దానివల్లే ఇట్లా నెగిటివిటీ టాక్ వచ్చింది ఇది అని చెప్తున్నా. అండ్ రీసెంట్గా ఈరోజు నల్గొండలో ఒక 5 మెంబర్స్లో సినిమాకి వెళ్తే ఒక 5 మెంబర్స్, ఒక 4 మెంబర్స్ చనిపోయారంటూ కూడా వస్తుంది. సో దానివల్లే పుష్ప 2కి ఇంపాక్ట్ పడిందని చెప్తున్నారు. సో అంటే సినిమాకి అందరూ వెళ్తారు, కొంతమంది రోడ్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు ఏంటంటే సినిమాకి వెళ్తున్నారు కాబట్టి యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. దీనికి కూడా పుష్ప 2తో లింక్ చేస్తున్నారు. అట్లా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అండ్ దీనికి టికెట్స్ బుకింగ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే టికెట్స్ రేట్స్ వల్లే బుకింగ్ అవ్వట్లే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళ జీతాలు ఎంత ఉంటాయి? మహా అయితే నెలకి 20,000 నుంచి 25,000 వరకు ఉంటాయి. వాళ్ళ ఇంటి ఖర్చులన్నీ పోను మహా అయితే ఒక 2,000-3,000 మిగులుతాయి. ఒక టికెటే 1,200-1,500 ఉంటే ఒక్కరు మాత్రమే చూడగలరు, అందరూ ఎలా చూస్తారు? సో కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ సినిమాని ఎక్కువగా ప్రేమించేది ఎవరు? మధ్యతరగతి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఆనందంగా ఉండలేరు, ఎందుకంటే ఏదో ఒక రోజు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు. ఎప్పుడో ఒకసారి తన అభిమాన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ రోజు మానైనా సరే ఒక 2 గంటలు 3 గంటలు ఆ సినిమాని చూసి కాస్త ఎంటర్టైన్ అవుతారు, సరదాగా హ్యాపీతో ఫ్యామిలీతో. కానీ ఇప్పుడు అలా లేదు కదా. సో దీనికి రీజన్ ఏంటంటే ఓటీటీస్.
ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కొన్ని యాప్స్ వచ్చాయి. ఆహా అని, నెట్‌ఫ్లిక్స్ అని, అమెజాన్ ప్రైమ్ అని, హాట్‌స్టార్ అని ఇవన్నీ వచ్చేసాయి. సో, ఇది కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళే బిజినెస్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఎవరిది? ఒక ప్రొడ్యూసర్‌ది. ఆహా ఎవరిది? మర్చిపోయాను. ఆహా ఎవరిది? అల్లు అరవింద్ గారిది. అల్లు అర్జున్ గారిది. అల్లు అర్జున్ గారు కూడా దాంట్లో యాడ్స్ చేస్తున్నారు కదా! సో, కొన్ని షోస్ కూడా చేస్తున్నారు. సో, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వల్ల సినిమాకి కొంచెం ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు. అండ్ ఇప్పుడు మల్టీప్లెక్స్‌లు ఎక్కువొచ్చేసినియి. సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా పెద్దగా ఆడట్లే. మొత్తం ఈ ఓటీటీ మల్టీప్లెక్స్‌లు వచ్చిన తర్వాత సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా చాలా చోట్ల మూతపడ్డాయి. అంటే ఏదో సినిమా రిలీజ్ అయితే పెద్ద స్టార్‌ది ఒక 2, 3 రోజులు ఆడుతుంది తప్ప మిగతా రోజులన్నీ కూడా చాలా ఖాళీగానే ఉంటున్నాయి. సో, దీనికి ప్రధానమైన కారణం టికెట్స్ బుకింగ్స్ లేకపోవడానికి ప్రధానమైన కారణం. సో, ఇవే ఓటీటీ ప్లాట్‌ఫామ్. అందరూ ఏమనుకుంటున్నారంటే ఆహ్, ఇంకొక 4, 5 రోజులైతే సినిమా వచ్చేస్తది. ఓటీటీ ఒక 300 సబ్స్క్రిప్షన్ పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా చూడొచ్చు అందులో హ్యాపీగా. చాలామంది అదే ఉద్దేశంతో ఉన్నారు. సో, ఈ తప్పెవరిది? సినిమాకి సంబంధించిన వాళ్ళదే. వాళ్ళే తీసుకొచ్చారు కాబట్టి ఈ తప్పు వాళ్ళదే. సో, అండ్ ఇంకొకటేంటంటే ఒక్క నిమిషం పాయింట్ ఏదో మర్చిపోయానురా. ఎంతసేపొచ్చింది? ఇంకో పాయింట్ ఏదో మర్చిపోయానురా. సారీ రిపీట్. అండ్ ఇంకొకటేంటంటే దీనికి పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే ఈ ఐబొమ్మ మూవీ రూల్స్. వీళ్ళొచ్చిన తర్వాత అసలా సినిమా వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన గంటకే సినిమా రిలీజ్ అయిన ఒక 10 నిమిషాలకే సినిమా అప్‌లోడ్ అయిపోతుంది మూవీ రూల్స్‌లో, ఐబొమ్మలో. హ్యాపీగా చూసేస్తున్నారు చాలామంది. సో, ఎక్సలెంట్ ప్రింట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఫోన్‌లో అంత అప్‌డేట్ అయినాయి. థియేటర్ వాళ్ళు కూడా అంత బాగా సహకరిస్తున్నారు ఆళ్ళకి. వాళ్ళకి కొంచెం డబ్బులిస్తారు. మంచిగా వాళ్ళు తీసుకొని బయటకొచ్చేస్తున్నారు, అప్‌లోడ్ చేస్తున్నారు. సో, అందుకోసమే ఈ మూవీ రీల్స్ దెబ్బ పడకుండానే ఈ ప్రీమియర్ షో రిలీజ్ చేశారని కూడా ఒక టాక్ నడుస్తుంది. సో, అంటే మళ్ళీ స్పాయిల్ అయిపోతది మూవీ అని చెప్పేసి కావాలని ముందుగా రిలీజ్ చేశారని చెప్తున్నారు. సో, మరి ఇది ఎంతవరకు నిజం అనేది నాకు తెలీదు. అంటే కంటెంట్ బావుంటే జనాలు ఖచ్చితంగా వస్తారు థియేటర్‌కి అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి. సో, మొత్తానికి 'పుష్ప 2' సంబంధించి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? టికెట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ కూడా మేబీ రేపు ఎల్లుండిలోపు 300 క్రోర్స్ దాటే అవకాశం ఉందంటున్నారు. సో, చూద్దాం మరి. సో, రికార్డ్‌నైతే ఆల్రెడీ బ్రేక్ చేసింది.